అన్నా, నీకోసం ఏం తెచ్చాను చూసావా? ఏం లేదన్నా, నీకెలాగో మాట రావట్లేదు కదా. డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నీ మనసులో విషయాలన్నీ అహల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం అన్నా. ఎందుకంటే నువ్వు చేసే సగం సైకిలు నాకే అర్థం కావట్లేదు. అంటే ఏదో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అనుకో, కానీ నా అంత కష్టం అహల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడరు కదా. అందుకని నీకోసం బోర్డు తీసుకొచ్చానన్నా. నువ్వు అక్షరాలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమి లేదన్నా, నువ్వు ఎలాగో నీ మనసులో మాటల్లో చెప్పలేవు, సైకిల్తో చెప్పలేవు. కాబట్టి నీకు చదువు వస్తేనైనా నీ మనసులో మాటలు పేపర్ మీద రాసి వాళ్ళకి చెప్పొచ్చు కదా. అందుకే నీకు చదువు చెప్పాలని డిసైడ్ అయ్యానన్నా. నాకు కూడా పెద్దగా చదువు అయితే రాదన్నా. నీకంటే కొంచెం బెటరేనన్నా. తెలుగులో అ, ఆ, ఇలు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు అవన్నీ వచ్చన్నా. అవన్నీ నీకు నేర్పిస్తా అన్నా. వాటితో నువ్వు రాయడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఏమనుకున్నావో పేపర్ మీద రాసి అహల్య వాళ్ళ ఇంట్లో చూపించొచ్చు. ఇదేంటి అంత సీరియస్గా చూస్తున్నాడు? కొంప తీసి ఐడియా నచ్చలేదా? నేను రాను. వస్తే నువ్వు కొడతావన్నా. చిచ్చి, ఏంటన్నా నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. నేనేదో నీ మీద ప్రేమతో నీకు చదువు చెప్దామని బోర్డు తీసుకొని వస్తే నువ్వు నాకు ముద్దు పెడతావేంటన్నా? నువ్వు ఇలా తేడాగాడు అనుకోలేదన్నా. ఓహో, నువ్వు నన్ను అభినందిస్తున్నావా? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానన్న. సారీ అన్న. ఇప్పుడు నేను నీకు అక్షరాలు నేర్పిస్తాను. కూర్చో అన్న. అక్కడే కూర్చో. ఆ అంటే అమలాపురం. ఆ అంటే ఆహాపురం. చెప్పన్నా, ఒక్కసారి చెప్పన్నా. నీకు ఏది రాదు, నాకంటే నీకే ఎక్కువ తెలిసిన మాట్లాడుతున్నావు. ఆహాపురం. ఈ అంటే ఇచ్చాపురం. అహల్య, గౌతమ్ గారు, మీరు నా గురించి ఎంతో బాధ్యత తీసుకున్నారు. నేనెవరో ఏంటో తెలియకపోయినా నా మెళ్ళో తాళి కట్టి మీ ఇంటికి తీసుకొచ్చారు. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నా పట్ల మీరు తీసుకున్న బాధ్యత ఆ దేవుడు కూడా తీసుకోలేడు. అందుకే మీరంటే ఎంతో గౌరవం, ఇష్టమండి. ఇంకో విషయం, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానండి. నా మనసులో మీ మీద మంచి అభిప్రాయం ఉంది. అందుకే మీరంటే నాకు ప్రాణం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అర్థం చేసుకోండి.
రోజులు నేను అనామకురాలిగా ఉన్నాను. ఇక్కడి నుంచి మీ భార్యగా ఉండాలనుంది. జీవితాంతం బతకాలనుంది. మిమ్మల్ని, బాబుని, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనండి. నా ప్రేమని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీ ఎదురుగా నేను ఈ విషయం చెప్పలేను. అందుకే ఈ లెటర్ రాసి పెడుతున్నాను. మీకు నా మనసు అర్థమైందనుకుంటాను. మీ నిస్వార్థమైన ప్రేమకి నేను తిరిగి ఇవ్వగలిగేది నా ప్రేమని మాత్రమే. ఇట్లో అహల్య. అహల్య. నాకంటే నట్టింట నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. ఏంటండి? ఎందుకు చెప్పలేదండి? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇలా మౌనంగా ఎందుకు ఉండిపోయారు? దేని గురించండి? ఎందుకండి ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయారు? అంటే అదే మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో, నా మీద మీకు అలాంటి అభిప్రాయం ఉందో లేదో అని. అర్థం కాలేదండి? అంటే ఇన్నాళ్ళు నా మాటల్లో, నా చేతల్లో, నేను మీకోసం పడిన తాపత్రయంలో తెలియలేదా? నా మనసులో ఏముందో మీకు తెలియలేదా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి.